ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేసి న్యూస్ యాప్స్ కానీ, సోషల్ మీడియా కానీ చూడండి. ఏదో ఒక చోట, ఏదో ఒక రూపంలో హిందూ, ముస్లిం గొడవలు, కామెంట్ వార్స్ లేదా పొలిటికల్ డిబేట్స్ కనిపిస్తూనే ఉంటాయి. అసలు ఇండియాలో ఈ హిందూ, ముస్లిం డివైడ్ ఎందుకు ఇంతలా పెరుగుతోంది? ఇది ఎప్పటినుంచో ఉందా? లేక ఈ మధ్య కాలంలోనే పాలిటిక్స్ మరియు ఆల్గోరిథమ్స్ వల్ల పెరిగిందా? ఎప్పుడైనా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు పక్కింట్లో ఉన్న వాళ్ళతో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇంటర్నెట్లో చూస్తే మాత్రం దేశం మొత్తం కాలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు మన సొసైటీలో ఈ గ్యాప్ రోజు రోజుకు ఎక్కువ అవుతోంది? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వస్తే మీరు కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా, మాట్లాడుకోవడానికి భయపడే ఒక నిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇలాంటి హిస్టరీ, జియోపాలిటిక్స్ మరియు కరెంట్ అఫైర్స్ వెనుక ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం మీకు ఇష్టమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో సగం వినేసి ఒక కంక్లూజన్కి రాకండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు ఆ ఫుల్ పిక్చర్ అర్థమవుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఒక నేరేటివ్ వింటూ పెరిగాం. ముస్లిం రాజులు హిందువుల మీద దాడులు చేశారు, హిందూ రాజులు వాళ్లతో ఫైట్ చేశారు అని. కానీ యాక్చువల్ హిస్టరీ ఇంత బ్లాక్ అండ్ వైట్గా ఉండదు. వందల ఏళ్ల క్రితం రాజులు యుద్ధాలు చేసింది పవర్ కోసం, రాజ్యం కోసం, సంపద కోసం, అంతే తప్ప కేవలం మతం కోసం కాదు. మీకు తెలుసా, ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో చాలామంది ముఖ్యమైన ముస్లిం కమాండర్లు ఉండేవారు. అలాగే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యంలో టాప్ పొజిషన్స్లో చాలామంది రాజ్పుత్ హిందూ రాజులు ఉండేవారు. అప్పట్లో పాలిటిక్స్ అంటే పవర్ గేమ్. ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్గా కాన్ఫ్లిక్ట్ ఉండేది. కానీ అదే టైంలో రెండు వర్గాల ప్రజల మధ్య చాలా కోఆపరేషన్ కూడా ఉండేది. మన ఫుడ్, మన మ్యూజిక్, మన ఆర్కిటెక్చర్, ఇవన్నీ ఈ రెండు కల్చర్స్ కలిసి బతకడం వల్లే పుట్టాయి. సాధారణ ప్రజలు కలిసి పండగలు చేసుకునేవారు, ఒకే మార్కెట్లో వ్యాపారాలు చేసుకునేవారు. మరి అంతా బాగానే ఉంటే ఈ డివైడ్ ఎక్కడ మొదలైంది? ఇక్కడి బ్రిటిష్ వాళ్ళ ఎంట్రీ వస్తుంది. 1857లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటులో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా పోరాడారు. అది చూసి బ్రిటిష్ వాళ్ళకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. వీళ్ళిలా కలిసి ఉంటే మనం ఇక్కడ ఎక్కువ కాలం రూల్ చెయ్యలేము అని. అప్పుడే వాళ్ళు వాడిన మాస్టర్ స్ట్రోక్ డివైడ్ అండ్ రూల్. అంతకుముందు ప్రజలు వాళ్ళ కులం, వాళ్ళు చేసే పని లేదా వాళ్ళ ఊరు పేరుతో ఐడెంటిఫై అయ్యేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన సెన్సస్ డేటా వల్ల మొదటిసారి ప్రజలు మతం ఆధారంగా కేటగరైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంతేకాకుండా బ్రిటిష్ హిస్టారియన్స్, ముఖ్యంగా జేమ్స్ మిల్ లాంటి వాళ్ళు ఇండియన్ హిస్టరీని రాయడంలో ఒక పెద్ద గేమ్ ఆడారు. వాళ్ళు హిస్టరీని హిందూ పీరియడ్, ముస్లిం పీరియడ్ అని డివైడ్ చేసి రాశారు. ఒక హిందూ రాజు, ముస్లిం రాజు మధ్య జరిగిన పొలిటికల్ యుద్ధాన్ని కావాలనే హిందూ ముస్లిం యుద్ధంగా మార్చేసి పుస్తకాల్లో ప్రింట్ చేశారు. దీనివల్ల వందల ఏళ్లుగా కలిసి బతుకుతున్న ప్రజల మైండ్స్లో మనం వేరు అనే ఒక సైకాలజీ నెమ్మదిగా నాటుకుపోయింది. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సెపరేట్ ఎలక్టరేట్స్ అనే సిస్టమ్ వల్ల ఒక మతం వాళ్ళు వాళ్ళ మతం లీడర్కే ఓటు వేసే పరిస్థితి వచ్చింది. అక్కడితో పాలిటిక్స్లో మతం అనేది అఫీషియల్గా ఎంటర్ అయింది. ఆ బ్రిటిష్ వాళ్ళు నాటిన విత్తనం ఎంత పెద్దదైందంటే 1947లో అది దేశ విభజనకు దారితీసింది. పార్టీషన్ అనేది కేవలం మ్యాప్ మీద గీసిన ఒక లైన్ కాదు, అది కొన్ని కోట్ల మంది లైఫ్స్ని నాశనం చేసిన ఒక పెద్ద ట్రాజడీ. రాత్రికి రాత్రే పక్క ఇంట్లో ఉండే ఫ్రెండ్స్ శత్రువులుగా మారిపోయారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ టైంలో జరిగిన వయలెన్స్, క్రియేట్ అయిన భయం ఒక పెద్ద సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశంగా మారిపోయినా ఇండియా మాత్రం సెక్యులర్ దేశంగా అందరినీ కలుపుకుని పోవాలని డిసైడ్ అయింది. కానీ ఆ పార్టీషన్ తాలూకు గాయాలు, ఆ కాన్ఫ్లిక్ట్ తాలూకు మెమరీస్ జనాల మైండ్స్లోనే ఉండిపోయాయి. హ్యూమన్ సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఇంటర్ జనరేషనల్ ట్రామా అంటారు. అంటే ఒక జనరేషన్ ఫేస్ చేసిన భయం వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవళ్ళకి కథల రూపంలో, ఎమోషన్స్ రూపంలో పాస్ అవుతూనే ఉంటుంది. ఈరోజు చాలామందికి వాళ్ళు ఎందుకు పక్క కమ్యూనిటీని అనుమానిస్తున్నారో లాజికల్గా తెలియదు. కానీ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఆ భయం ఉంటుంది. ఆ భయాన్నే మన పాలిటిక్స్ చాలా పర్ఫెక్ట్గా వాడుకోవడం మొదలుపెట్టాయి. ఇండిపెండెన్స్ తర్వాత ఒక డెమోక్రసీలో ఎలక్షన్స్ గెలవాలంటే ఓట్లు కావాలి. ఓట్లు కావాలంటే జనాలు గుంపులుగా ఒకే మైండ్ సెట్తో ఓట్ వేయాలి. దీనినే మనం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటాం. అసలు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇక్కడ రెండు నేరేటివ్స్ ఉంటాయి.
కొన్ని పార్టీలు మైనారిటీల దగ్గరికి వెళ్ళి మీకు ఈ దేశంలో అన్యాయం జరుగుతోంది, మిమ్మల్ని మేమే రక్షిస్తాం అని చెప్పి ఓట్లు అడుగుతాయి. మరికొన్ని పార్టీలు మెజారిటీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇక్కడ కేవలం మైనారిటీలని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు, మీ కల్చర్కి డేంజర్ ఉంది అని చెప్పి ఓట్లు అడుగుతాయి. రెండు వైపులా క్రియేట్ చేసేది భయాన్నే. ఎందుకంటే భయపడిన మనిషి లాజిక్తో ఆలోచించడు, ఎమోషన్తో ఆలోచిస్తాడు. ఆ ఎమోషనే పాలిటిక్స్కి ఫ్యూయల్. దీనికి తోడు మన దేశంలో జరిగిన కమ్యూనల్ రైట్స్ అంటే మత ఘర్షణలు ఈ గ్యాప్ని ఇంకా పెంచాయి. ఎప్పుడైతే అల్లర్లు జరుగుతాయో ప్రజల్లో ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. దీనివల్ల ఒక కొత్త ప్యాటర్న్ స్టార్ట్ అయింది. అదే గెట్టోయిజేషన్. అంటే హిందువులు ఒక ఏరియాలో, ముస్లింలు ఇంకో ఏరియాలో సెపరేట్గా బతకడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే రెండు కమ్యూనిటీల మధ్య డైలీ ఇంటరాక్షన్ తగ్గిపోతుందో అప్పుడు ఒకరి మీద ఒకరికి అపోహలు పెరిగిపోతాయి. వాళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే ఉంటారు అని ఫిక్స్ అయిపోతారు. ఇక ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఈ ప్రాబ్లం ఇంకా కాంప్లెక్స్గా ఉంటుంది. గవర్నమెంట్ పబ్లిష్ చేసిన సచార్ కమిటీ రిపోర్ట్ లాంటివి చూస్తే ముస్లిం కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్స్ నేషనల్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది. ఎప్పుడైతే ఒక కమ్యూనిటీలో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుందో అక్కడ ఆబ్వియస్గా సిస్టమ్ మీద కోపం వస్తుంది. మరోవైపు హిందూ కమ్యూనిటీలో కూడా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. సెక్యులరిజం పేరుతో పాలిటీషియన్స్ కేవలం మైనారిటీలనే బుజ్జగిస్తున్నారు, వాళ్ళకి మాత్రమే ఫేవర్ చేస్తున్నారు అనే నారేటివ్ బాగా స్ట్రాంగ్ అయింది. ఈ రెండు వేరు పర్సెప్షన్స్ వల్ల ఎవరికి వాళ్ళు మేమే విక్టిమ్స్ అని ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. కానీ ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా ఎంటర్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా గొడవ జరిగితే అది పక్క ఊడికి తెలిసేలోపు వారం పట్టేది. కానీ ఇప్పుడు టీవీ డిబేట్స్లో అరిచే ప్యానలిస్టులు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పుణ్యమా అని చిన్న గొడవ కూడా సెకండ్లలో నేషనల్ ఇష్యూ లాగా వైరల్ అయిపోతుంది. ఇక్కడ మనం సోషల్ మీడియా ఆల్గోరిథం సైకాలజీని అర్థం చేసుకోవాలి. ఆల్గోరిథంకి మీరు హిందువా, ముస్లిమా, మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ అని తెలియదు. దానికి కావాల్సింది మీ అటెన్షన్ మాత్రమే. మీరు మీ ఫోన్లో ఎంత ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ యాడ్ రెవెన్యూ వస్తుంది. మనుషుల సైకాలజీ ప్రకారం పాజిటివ్ న్యూస్ కంటే నెగటివ్ న్యూస్ లేదా కోపం తెప్పించే వీడియోలు చూసినప్పుడే మనం ఎక్కువ రియాక్ట్ అవుతాం, కామెంట్స్ చేస్తాం, షేర్ చేస్తాం. అందుకే ఆల్గోరిథమ్స్ కావాలనే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసే కంటెంట్ని పుష్ చేస్తాయి. ఒక్కసారి మీరు ఒక నెగటివ్ వీడియో చూసారంటే ఆల్గోరిథం అలాంటివే మీకు పదే చూపిస్తుంది. దీనినే ఎకో ఛాంబర్ అంటారు. అంటే మనకి ఇష్టమైనవి, మనం నమ్మేవే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ప్రపంచం మొత్తం అలాగే ఉందేమో అని మనం భ్రమపడతాం. ఈ ఎకో ఛాంబర్స్ వల్ల కన్ఫర్మేషన్ బయాస్ పెరిగిపోతుంది. అంటే ఒక మతం వాళ్ళు తప్పు చేస్తున్నారని మీరు నమ్మితే వాట్సాప్లో వచ్చే ఫేక్ న్యూస్ని కూడా మీరు నిజమే అని ఈజీగా నమ్మేస్తారు. ఫ్యాక్ట్ చెక్ చేయాలన్న థాట్ కూడా రాదు. వేరే చోట ఎక్కడో జరిగిన పాత వీడియోని తీసుకొచ్చి నిన్న మన పక్క ఊర్లో జరిగింది అని క్యాప్షన్ పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారు. చిన్న లోకల్ ఇష్యూస్ని, పర్సనల్ గొడవల్ని కూడా మతం రంగు పులిమి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల మన పక్కింట్లో, మన కాలేజ్లో, మన ఆఫీస్లో ఉండే మన ఫ్రెండ్స్నే మనం అనుమానంగా చూసి ఒక భయంకరమైన సిస్టమ్ డెవలప్ అవుతోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రోజుల్లో 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న చాలామందికి అసలు పార్టిషన్ ఏంటో తెలియదు, వాళ్ళు ఆ టైంలో పుట్టలేదు కూడా. కానీ వాళ్ళే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటూ ఈ ఐడెంటిటీ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం రోజు కన్జ్యూమ్ చేస్తున్న డేటా మన మైండ్ సెట్ని అలా ట్యూన్ చేస్తుంది. ఎదుటి వాళ్ళని తిట్టినప్పుడు, మన గ్రూప్కి మనం సపోర్ట్ చేసినప్పుడు బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ ఫీలింగ్కి ఎడిక్ట్ అయిపోయి చాలామంది యూత్ ఈ కామెంట్ వార్స్లో వాళ్ళ టైంని, ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నారు. కోర్స్ ఇదంతా కేవలం పాలిటిక్స్ లేదా మీడియా సృష్టించిన భ్రమ అని నేను అనట్లేదు. గ్రౌండ్లో నిజమైన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల రాడికలైజేషన్ అనేది రియల్ ఇష్యూ. నేషనల్ సెక్యూరిటీ పరంగా జెన్యూన్ కన్సర్న్స్ ఉన్నాయి. అలాగే వేరే వైపు చూస్తే మైనారిటీల మీద హేట్ స్పీచ్, జాబ్స్ లేదా ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు జరిగే డిస్క్రిమినేషన్ లాంటి గ్రౌండ్ రియాలిటీస్ కూడా ఉన్నాయి. వీటిని సాల్వ్ చేయాల్సింది సిస్టమ్ అండ్ లా. కానీ ఆ ప్రాబ్లమ్స్ని లీగల్గా డీల్ చేసే బదులు దాన్ని ఒక ఎమోషనల్ వెపన్ లాగా మార్చి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుకోవడమే ఇక్కడ అసలు ప్రాబ్లం. సో మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హిందూ ముస్లిం డివైడ్ అనేది సడన్గా ఒక రోజులో వచ్చింది కాదు. ఇది 100 ఏళ్ల హిస్టరీ. బ్రిటిష్ వాళ్ళ డివైడ్ అండ్ రూల్, పార్టిషన్ ట్రామా,
ఆ తర్వాత వచ్చిన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఎకనామిక్ గ్యాప్స్ మరియు ఇప్పుడున్న సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్ ఇవన్నీ కలిపి క్రియేట్ చేసిన ఒక పర్ఫెక్ట్ స్టార్మ్. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం డెవలప్ అవ్వాలంటే అందరం కలిసి పని చేయాల్సిందే. కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ వాటిని లాజిక్తో డీల్ చేయాలా లేక వాట్సాప్లో వచ్చే ఫేక్ న్యూస్ చూసి ఎమోషనల్గా రియాక్ట్ అవ్వాలా అనేది మన చేతుల్లోనే ఉంది. హిస్టరీని మనం గతం నుంచి నేర్చుకోవడానికి వాడాలి తప్ప పాత తప్పులని మళ్ళీ మళ్ళీ చేయడానికి కాదు. ఈ వీడియో చూశాక మీరు కొత్తగా ఏదైనా తెలుసుకున్నారనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ రియలిస్టిక్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.